రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కడప పాలిటిక్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కడప కార్పొరేషన్ లో 7 మంది కార్పొరేటర్లు పార్టీ మారున్నట్లు తెలిసింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు. వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చర్చలు జరిపారు. కడప నగరంలోని అలంకారపల్లెలో ఈరోజు సాయంత్రం మున్సిపల్ కార్పొరేటర్లతో ఎంపీ సమావేశం కాగా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశానికి అసంతృప్తి కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. గత 2 నెలల క్రితం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ వైసీపీకి వీడి టీడీపీలో చేరారు. ఇక కార్పొరేషన్ లో కుర్చీల గోల తర్వాత అసంతృప్తి కార్పొరేటర్లపై టీడీపీ దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీకి 2 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. రైట్, కడప పాలిటిక్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కడప కార్పొరేషన్ లో 7 మంది కార్పొరేటర్లు పార్టీ మారనున్నట్లు తెలిసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కడపలో పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా 7 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి భేటీకి కూడా గైర్హాజరైనట్టుగా కూడా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, కడప పాలిటిక్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కడప కార్పొరేటర్లు ఏకంగా 7 మంది కార్పొరేటర్లు పార్టీ మారున్నట్లుగా తెలుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కడపలో పాలిటిక్స్ రసవత్తరంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏకంగా 7 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎంపీఐ వైఎస్ అవినాష్ రెడ్డి చర్చలు జరిపినప్పటికీ భేటీకి గైర్హాజరు అయినట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ బ్రాహ్మణి. అయితే కడప జిల్లాలో అయితే వైసీపీకి అయితే భారీ షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో మున్సిపల్ సంబంధించి ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ సారాంశమే ఈ రోజు వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంది. బ్రాహ్మణి, అయితే కృష్ణ చెప్పండి, కార్పొరేటర్లు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? గైర్హాజరు అవడానికి గల కారణాలేంటి?
టీడీపీ వచ్చినప్పటి నుంచి కూడా చాలా వరకు వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు అయితే ఎలాంటి పనులు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాయనే కారణంతోనే ఈరోజు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి సమక్షంలో డైరెక్ట్ సీఎం దగ్గర నుంచే కండువా కప్పుకునే నేతృత్వం కనిపిస్తుంది బ్రాహ్మణి. వారంతా టీడీపీలో కృష్ణ వారంతా ఎప్పుడు టీడీపీలో చంద్రబాబు సమక్షంలో జాయిన్ అవ్వబోతున్నారు? బ్రాహ్మణి ప్రస్తుతానికైతే డేట్ అయితే ఏదైతే వాళ్ళు నియమించలేదు అనుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే 7 మంది కాదు దాదాపు 30 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంది బ్రాహ్మణి. అయితే కృష్ణ చెప్పండి, 30 మంది ఏకంగా 30 మంది కార్పొరేటర్లు వీడి వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు అంటే ఏ విధంగా అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు? ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో కేవలం కార్పొరేషన్ సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ లో జరిగిన సమావేశం వల్లే ఈరోజు మేయర్ పోస్ట్ తగ్గించుకోవడానికి కోసమే దాదాపు 30 మంది టీడీపీలోకి చేరే అవకాశం ఉన్నట్లు ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి బ్రాహ్మణి. అయితే కడపలో పాలిటిక్స్ అంతా హాట్ గా నడుస్తూ ఉన్నాయి, మొత్తం టీడీపీ కైవసం చేసుకుంటుంది అనుకోవాలంటారా? నిజానికి చూస్తే కడపలో అయితే పూర్తి స్థాయిలో టీడీపీ వైసీపీ నుంచి ఏ ఒక్కరు ఇది కాకుండానే పూర్తి స్థాయిలో కార్పొరేటర్లందరినీ టీడీపీలో చేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉంది సమాచారం బ్రాహ్మణి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.